హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ 4 కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అయితే వచ్చినాయి మనకు ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని టీఎస్పీఎస్సీ చెప్పిందో హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోస్టర్లో మహిళ అనే పదం లేకుండా మనకు బ్రేకప్ వేకెన్సీలను అయితే విడుదల చేసింది ఇందులో నేను జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్రతి జిల్లాకు ఎన్ని కేటాయించారు అట్లా ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఈడబ్ల్యూఎస్ ఎన్ని బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి టోటల్ ఒక జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయని చెప్పేసి నిన్న వాళ్ళు ఇచ్చిన దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి మీకు అందించడం అయితే జరుగుతూ ఉన్నది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా అక్కడ నుంచి పొందొచ్చు మన టెలిగ్రామ్ గ్రూపు మీరు జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి ఇది టెలిగ్రామ్ గ్రూప్ ఇది ఎగురం టీవీ జాబ్ అప్డేట్స్ అని ఉంటుంది సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా లేదంటే టెలిగ్రామ్ ఓపెన్ చేయండి అందులో ఎగురం టీవీ అని సెర్చ్ చేయండి మన గ్రూప్ వస్తుంది జాయిన్ కండి ఇందులో నుంచి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఫైల్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక కొంతమంది నాకు లేదు సార్ అసలు నేను వాడతలేను నాకు టెలిగ్రామ్ లేదు అని అంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకు మన వెబ్సైట్ ఉంటుందండి eguramtv.com అని చెప్పేసి అందులో ఉంటుంది చూడొచ్చు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతాం ఎక్కడ కూడా యాడ్స్ పెట్టడము వెబ్సైట్లో స్పామ్స్ వచ్చేలాగా క్లిక్కేబుల్ లింక్స్ ఇట్లాంటివి నేను ఏం చేయను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను సింపుల్గా ఉంటుంది వెబ్సైటు ఎట్లాంటి యాడ్స్ కూడా కనిపించాయి మీకు అక్కడ కంటెంటే ఏదైతే నేను ఇవ్వదలుచుకున్నానో అదే కనిపిస్తుంది మీరు చూడొచ్చు చూసి నోట్ చేసుకోవచ్చు నాకు డౌన్లోడ్ చేసుకుంటా అంటే క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది చూసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తప్పనిసరిగా చెప్పాలి ఎందుకంటే నేను దేన్ని ప్రామాణికంగా చేసుకొని చెప్తున్నా అక్కడ అవి ఉండడానికి గల ప్రాబబిలిటీస్ ఏంటి అసలు ఎట్లా చూసుకోవాలి అనే విషయాలు నేను చెప్తా ఇక్కడ మనకు నిన్న గ్రూప్ 4కు సంబంధించినటువంటిది ఇట్లా లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది బ్రేకప్ వేకెన్సీ ఇందులో మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే కాంటిగస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని ఒకటి ఇచ్చిండు సిడి క్యాడర్ 1 సిడి క్యాడర్ 2 అని ఇక్కడ 10 క్యాడర్లు అయితే ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 10 క్యాడర్లకు సంబంధించిన దాంట్లో చూసినట్లయితే మరి ఇది ఎట్లా నింపుతాడు అని అంటే ఇది జిల్లా క్యాడర్ కాదు సిడి క్యాడర్ దీనికి జియో 46 ప్రకారము నింపుతారు జియో 46 ప్రకారం నింపితే సిడి క్యాడర్లో ఏ జిల్లాలు ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు ఇది పోస్ట్ కోడ్ 1కి సంబంధించి ఇక్కడ సిడి క్యాడర్ 1లో ఉన్న జిల్లాలకు సిడి క్యాడర్ 2లో ఉన్న జిల్లాలు 3, 4 ఇట్లా వాటి జిల్లాలు వాళ్ళకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మాది రాజన్న సిరిసిల్ల మాది ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ సిడి క్యాడర్ 3లో ఉన్నది సో ఇట్లా చూసుకోవాలి ఇది సిడి క్యాడర్ ఉద్యోగాలు ఇక సబ్ డివిజనల్ ఉద్యోగాలు ఉన్నాయి సో సబ్ డివిజన్ ఉద్యోగాలను నేను ఇందులో యాడ్ చేయలేదు ఈ సిడి క్యాడర్ ఉద్యోగాలను యాడ్ చేయలేదు వీటితో పాటు స్టేట్ క్యాడర్ ఉద్యోగాలు ఉన్నాయండి వీటితో పాటుగా స్టేట్ క్యాడర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఆ స్టేట్ క్యాడర్ ఉద్యోగాలను కూడా నేను యాడ్ చేయలేదు కేవలం జిల్లా స్థాయి ఉద్యోగాలను మాత్రమే యాడ్ చేసిన సో ఇది స్టేట్ క్యాడర్ ఉద్యోగాలు సో ఈ స్టేట్ క్యాడర్ ఉద్యోగాలను తీసేసి ఈ 3 రకాలైనటువంటి తీసేసి కేవలం జిల్లా స్థాయి ఉద్యోగాలతో నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక్కటే పేజ్లో సింపుల్గా మీరు ప్రింట్ కూడా తీసుకునేటువంటి విధంగా తయారు చేయడం జరిగింది దీని ప్రకారము ప్రస్తుతము ఓపెన్ కేటగిరీలో ఆదిలాబాద్లో 74 ఈడబ్ల్యూఎస్లో 10 ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది ఇట్లనైతే ఉండడం జరిగింది టోటల్గా వచ్చేసి 180 ఖాళీలు అయితే ఉన్నాయి ఆదిలాబాద్లో భద్రాద్రి కొత్తగూడెంలో 144 హనుమకొండలో 177 అండ్ హైదరాబాద్లో 851 జగిత్యాల్లో 175 ఇట్లా ఇవన్నీ చదువుకుంటూ పోతే మీకు సమయం వేస్ట్ వీడియో చిన్నగా స్వీట్గా మీరు చూసుకునే విధంగా ఉండాలి కాబట్టి సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు అఫీషియల్గా గ్రూప్ 4 ఇచ్చినటువంటి దానిలో నుంచి నేను తీసి చేసింది కాబట్టి చిన్నగా ఎక్కడన్నా 1, 2 అట్లా ఇట్లా కొద్దిగా మిస్టేక్స్ కావచ్చు గమనించాలి ఎందుకంటే యాక్యురేట్గా ఉండేటట్టే తయారు చేసిన నేను 99.99% యాక్యురేట్గానే ఉంటుంది 99.99% యాక్యురేట్గా ఉన్నా కూడా ఎక్కడో 1, 2 ఖచ్చితంగా మానవ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి సో అది చూసుకోవాలి ఇవన్నిట్లలో మళ్ళీ మహిళా రిజర్వేషన్ ఎట్లా తీస్తారు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది అది పోస్ట్ కోడ్ వారీగా తీస్తారండి ఇక్కడ గ్రూప్ 4లో ఇచ్చినటువంటి దాంట్లో ప్రతి పోస్ట్ కోడ్ వారీగా తీస్తారు ఇక్కడ పోస్ట్ కోడ్ 9 ఉంది కదా ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ కదా ఇది హైదరాబాద్ మంచిర్యాలలో ఉన్నాయి సో ఇందులో ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి 2 పోస్టులు సో ఇక్కడ ఓపెన్ మహిళ అంటే ఏముండదు ఇక డైరెక్ట్ ఓపెనే మహిళలకు 33% కేటాయించడానికి ఇక్కడ ఏముండదు ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 10 ఇక్కడ కూడా మహిళలు కేటాయించే అన్ని ఉద్యోగాలు లేవు ఇట్లా మహిళలకు కొద్దిగా తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి ఇది చూడొచ్చు పోస్ట్ కోడ్ 11A ఉన్నది చూసిరా సో ఇక్కడ మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్యాక్వర్డ్స్ అని చెప్పేసి ఇందులో కొన్ని ఉద్యోగాలు ఏముంటాయంటే కేవలం మహిళలు కేటాయించేటువంటివి ఉంటాయండి కేవలం మహిళలు కేటాయించేటువంటివి ఉంటాయి ఎందుకు అనంటే ఇక్కడ మీరు చూడొచ్చు పోస్ట్ కోడ్ 11B ఉంది సో ఇక్కడ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఉమెన్ అని ఉన్నది
అంటే కేవలం ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలము మహిళలకు మాత్రమే కేటాయిస్తారు, మహిళలు మాత్రమే అర్హులు. ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ అని కాకుండా 100% వాళ్ళకే రిజర్వేషన్ పోతుంది. ఇక్కడ మనం 11A చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్న వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకొని బ్రేకప్ వేకెన్సీలలో ఎట్లొచ్చినాయి, ఎన్ని ఉన్నాయి, మీకు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది కొంత అవగాహన చేసుకునేందుకు మాత్రమే. సో వీటితో పాటు మీరు మళ్ళీ జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలే ఇవి కేవలం. అందుకే ఇక్కడ కింద నోట్లో మెన్షన్ చేసిన ఇది కేవలం మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయో అవగాహన చేసుకునేందుకు అఫీషియల్ డేటా నుంచి ప్రతి జిల్లాకు కేటాయించిన జిల్లా స్థాయి పోస్టులు మాత్రమే. ఇవి కాకుండా సిడిసి, స్టేటు, సబ్ డివిజన్ పోస్టులు కూడా ఉంటాయి, గమనించండి అని చెప్పేసి. ఇవి మొత్తం 6,700, 6,800 వరకు ఉద్యోగాలు ఉంటాయి. ఇవే కాక ఇంకా 2,000 చిల్లర ఉద్యోగాలు అయితే మనకు మిగతా క్యాడర్లో ఉండడం అయితే జరుగుతుంది. అందులో కొన్ని జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, కొన్ని జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో ఇట్లుంటాయి కాబట్టి మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది కొంతవరకు అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదండి, మీకు ఈ డేటా అంతా కావాలి అని అంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఈ టెలిగ్రామ్ నుంచి మీరు పొందొచ్చు. ఇది టెలిగ్రామ్ గ్రూపు, ఇగురం టీవీ జాబ్ అప్డేట్స్ అని ఉంటుంది చూడండి, ఇది టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ నుంచి మీరు పొందొచ్చు, నేను ఇందులో పోస్ట్ చేస్తాను. సో ఇందులో కాకపోతే ఇగురం టీవీ వెబ్సైట్ కూడా ఉంటుంది. ఇది మన ఇగురం టీవీ వెబ్సైటు. ఇందులో అప్డేట్స్ అని ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 డిస్ట్రిక్ట్ వైజ్ అప్డేటెడ్ వేకెన్సీ డీటెయిల్స్ రివైజ్డ్ బ్రేకప్ అని దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీలకు సంబంధించి. ఇక్కడ కింద ఉంటుంది చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అని. సో దీనిపైన క్లిక్ చేయగానే పీడిఎఫ్లో ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది సింపుల్గా. ఎక్కడ కూడా మీకు యాడ్స్ కనిపించాయి, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగదు ఇది వెబ్సైట్. సో సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు, మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడికంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం ఉత్తమం. టెలిగ్రామ్ నుంచి అయితే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఇంకా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కరెంట్ అఫైర్స్ కూడా డైలీ అందుతాయి కాబట్టి. సో టెలిగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో వీడియోస్, ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి. ఇగురం టీవీ జాబ్ అప్డేట్స్ అనే టెలిగ్రామ్లో జాయిన్ కండి. ఇక్కడ నుంచి మీరు ఈ డేటా అంతా కూడా పొందొచ్చు. ఇదండి వీడియో. ఖచ్చితంగా నేను కష్టపడి ఈ డేటాను క్రోడీకరించి చేసిన కాబట్టి వీడియోని లైక్ చేస్తారని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.